పసుపు కుంకుమలతో చల్లగా తెల్లవే ద్రౌపదా. సాధ్యం రాదా? ధన్యవాదాలకి మరి మనము ఎన్నో కష్టాలు పడ్డాం. మేము ఎన్నో కష్టాలు పడి ఆ స్వయంవరంలోకి వెళ్ళి అంతకు ముందు ఎన్నో కష్టాలు పడ్డాం. కానీ స్వయంవరంలోకి వెళ్ళి మధ్యంతరం తగ్గివేసి నిన్ను బయటకు వచ్చి కళ్యాణం చేసుకున్న మొదలుగా మహాలక్ష్మి మేమెవో ఏనాడైతే తల్లి కట్టామో ఈనాడు మాకు రాజభోగం అనుభవిస్తున్నాం. రాజులమయ్యాం ఇంద్రప్రస్థపురానికి. ఇప్పటికైతే రాజుకోవట్లేదు. నీ సందేహం ఈ దినం అన్నదమ్ములు ఐదులు చేయని త్వరితంగా ఆజ్ఞాపించామంటే ఏదో గొప్ప విశేషం ఉన్నది. ఏమో విచారించ మరి. ఆడలేదే సంసారం అట్లే ఉంటుంది. ఒకసారి ఆడతానమాట మగవారు ఆడతాను మాట్లాడాలి. అందుకనే రమ్మన్నాను. కార్యం ఉంది.
తమ్ములు నలుగురు సహోదరులు ఉండగా మరి ప్రజంపులు ఉండగా అందరితో కానేరుని పని నన్ను ఎందుకు పిలిచావంటున్నావు? ఏ కార్యాలతో అతి శీఘ్రంగా ఆక్రమించావు ఓహో అని అదే నీ సందేహం. బామా ద్రౌపద, ఏనాడైతే నేను వివాహం చేసుకున్నామో నీ వచ్చి ఏనాడైతే అడుగు పెట్టావో మాకు రాజై ఇంద్రప్రస్థపురానికి రాజ్యం వెళ్తున్నాం. మరికి మనకి ఏ కొద్దు ఉన్నది లేని అట్టహాసంగా సంతోషంగా నలుగురు సహోదరులతో హాయిగా ఉన్నాం. ఆ స్థానం నేను ఉండగా నారదుని వారు నారాయణ నారాయణ చెత్తగా ఆశ్రమంలో పరిగెత్తు వచ్చాడు. ఏం చెప్తాడో ఏమో అని ఆహ్వానించాం. స్వామి నారదునిరా వచ్చింది కార్యార్థం ఏమిటి? ధర్మరాజా, మీ తండ్రి పాండురాజు ఏనాడైతే మృగశాపగతుండై మరణించిన మొదలుగా మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అటు స్వర్గములకు పోక నరక కూపములు పడి తప్పించుతున్నవాడని విన్నవించాడు. మరి మీకెలా తెలుస్తున్నాయా అని విచారించగా ముల్లోకాలు తిరిగినటువంటి త్రిలోక సంచారి కదా, మరి ఆ లోకంలో మా తండ్రి గారు అతనికి కనిపించి నారదునింద్ర, నా కుమారుడైనటువంటి ధర్మ భీమార్జునకు సహదేవుని అయ్యూరుని రాజశ్రీరాజము చేసి చెప్పన్నారు చేసి రారాజులందరూ కూడా జయించి రారాజు దగ్గర ఉండే ధనవంతులు కూడా తెచ్చి పుట్టగా పెట్టి ఈ ధనవంతులు కూడా పేద ప్రజలకు పంచిన అప్పటికే నాకు నరక ప్రాప్తి వదిలి స్వర్గ ప్రాప్తి కలుగునని నారదమునింద్రుల వారితో విన్నవించాడట. ఈ సమాచారం నారదమునింద్రుల వారు నాకు చెప్పి వెళ్ళాడు. ఇట్టు దోచక కట్టుకున్న భార్య కదా, మరి సమాచారం నీతో కూడా విన్నవించి ఏ విధంగా చేయాలి ఈ రాజసుయాగం మరి మనకు తెలియదే. కానీ మనకు అండదండగా కంటికి కనురెప్పు వల్లే కాచుకున్నటువంటి దైవం మన బావగారు అన్నగారు అన్నదండగా ఉన్నాడు కదా, అతను ఉండగా అతని కళాకటాక్షం మనపై ఉన్నంత వరకు అదే లోటు ఉండదు. ఈ రాజసూయాగం ఏ విధంగా చేయాలి అని బావగారిని ఒకసారి విచారించి బావగారే ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేద్దాం. రాజసూయాగం పరిపూర్తిగా ఇచ్చి మా తండ్రి గారికి ఆత్మశాంతి కలిగేటట్టుగా చేయాలని నా కోరిక. ఈ సమాచారం నీకు చెబుదామని పిలిచానంతే. భాగ్యం 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 నెరవేర్చగలమా అని మనం నెరవేర్చలేకపోతే కూడా తండ్రికి కన్నెపోలే కాపాడుతూ తల్లి తండ్రి గురువు దైవం సత్యము అతనే మనకు. అలాగే బావగారిని ఒకసారి మనసారా వేడుకొని నీవే దిక్కు బావానికి వెళ్దాం. కృష్ణాధీన